శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యై నమ. శ్రీ లలితాంబికాదేవ్యై నమ. మామూలుగా చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగము త్వరగా రావాలి అంటే ఏమి చెయ్యాలి అనేటువంటిది ప్రశ్న. చాలామంది చదువుకున్న తర్వాత వెంటనే ఉద్యోగాలు రావాలి. కొంతమందికి చదువుతూ ఉండంగానే ఉద్యోగాలు వస్తాయి వెంటనే. ఇంకా కొంతమందికి చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు అని వస్తూ ఉంటాయి. కొంతమందికి చాలా ప్రయత్నం చేస్తున్నాము గురువుగారు, ఇంకా మాకు ఎటువంటి ఇది దొరకడం లేదు అనేటువంటి ఆలోచన ఉంటుంది. అంతే కదా, మంచి ఉద్యోగము అనుకూలమైనటువంటిది బాగా, అంటే వీళ్ళ యొక్క విజ్ఞతకు సంబంధించింది, విజ్ఞానానికి సంబంధించినటువంటిది, వీళ్ళ తాహత్తుకు సంబంధించినటువంటి ఉద్యోగము, దానికి తగినటువంటి జీతము వచ్చే విధముగా ఉంటేనే కదా ఎవరికైనా తృప్తి. సహజము కదా. ఇంట్లో తల్లిదండ్రులను ఆదుకోవాలి, అలాగే ఇంట్లో పెద్దవాళ్లకు ఇంటి సంసార బాధ్యతలు, తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలి అనేటువంటి తపనతో యువత చాలా వరకు సతమతమవుతూ ఉంటారు. మనము అందరినీ యువతకు బాధ్యత లేదు, వీడు సరిగా పట్టించుకోవటం లేదు ఇంటిని, వీడు ఉద్యోగానికి వెళ్ళటము లేదు అని అనేక రకాలుగా ఇంట్లో అంటూ ఉంటారు. సహజం. కానీ ఎవరికైనా బుద్ధి కర్మానుసారిణి అని, బుద్ధి అనేటువంటిది పుట్టించాలి. కర్మ వలన అది జరుగుతుంది. అందువల్ల వాళ్ళ తప్పులేమీ ఉండవు. వాళ్ళు ఉన్నటువంటి గ్రహస్థితి, వాళ్ళు పుట్టినప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి, ఆ దశ విదశలు అవి జరుగుతూ ఉన్నప్పుడు ఆ గ్రహాలు ఏ విధముగా అయితే కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాయో అదే ఇబ్బంది వాళ్ళు పడుతూ ఉంటారు. పాపం చెప్పలేరు బయటికి. యువత వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ అక్కడికి వెళ్ళాక ఎంతో ఆశగా వెళతారు. నాకు ఈ ఉద్యోగం వస్తుంది, నేను దీనికి అర్హుడను, ఎంతోమంది ఉండినా నేను దీన్ని ఎలాగైనా సరే నేను దీన్ని పొందగలను, పొందాలి, కావాలి అనేటువంటి ఆశతోనే వెళతారు పాపం యువత. వాళ్ళేమీ రాకూడదు అనే అభిప్రాయంతో ఉండరు కదా. వెళ్ళినా అక్కడ చెప్పి అన్నీ చేసినా ఎక్కడో చిన్న దీంట్లో తప్పయి ఆ రౌండ్స్లో ఏదో మేము ఫెయిల్ అయ్యాము అని బాధపడుతూ ఉంటారు. అది తల్లిదండ్రులతో చెప్పుకోలేక, ఎన్నిసార్లు ఉద్యోగానికి పోయినా రాలేదు అని బాధపడలేక లోపల చాలా మదన పడుతూ ఉంటారు. అలాంటి యువత చాలామంది ఉన్నారు పాపం. వాళ్ళ తప్పు కాదు, ఆ గ్రహస్థితుల యొక్క ఇది. వాళ్ళది కూడా ఒక్కసారి జాతకము చూసుకొని ఎందుకు, ఏమిటి, ఏమి చేస్తే ఉద్యోగము వస్తుంది, అసలు ఉద్యోగము రావటానికి, రాకుండా పోవటానికి ఎక్కడ అడ్డంకి, జాతకములో మన లోపం ఏమిటి, ముందు మనల్ని మనము ఏమిటో తెలుసుకుంటే అప్పుడు మనకు రావాల్సింది ఏమిటి అని ఆలోచన. అందువలన ఒక్కసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుంటే మేలు జరుగుతుంది గాక. దాన్ని ఒక్కసారి పరిశీలన చేసి దానికి తగిన విధముగా పరిహారము అనేటువంటిది చేసుకోగలిగితే మంచిది. అంటే మేము చాలా చేయించాము గురువుగారు, ఇప్పటికే చాలా డబ్బు పోగొట్టుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగము కావాలి అనేదే డబ్బు కోసం, మళ్ళీ పరిహారాలు అని అంటే మళ్ళీ డబ్బు పెట్టే కదా చేసుకోవాలి. నిజం కదా పాపం. ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఉద్యోగము రావటమే డబ్బు కోసమనే ఉద్యోగాన్ని వెతుక్కుంటూ ఉంటారు. పరిహారాల పేరుతో మళ్ళీ ఎక్కువ డబ్బులు చెప్పి, డబ్బులు ఇది ఖర్చు పెట్టండి, అది ఖర్చు పెట్టండి అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? అది వాస్తవమే కదా. మరి దానికి ప్రత్యామ్నాయము, దీనికి రెమెడీస్ ఏమిటి అంటే ఉన్నాయి. డబ్బు స్తోమత ఉండి నేను పెట్టుకోను అని అనుకునేటువంటి వాళ్లకు అది వేరు. నిజంగా డబ్బు పెట్టుకోలేక స్తోమత లేని వాళ్లకు ఉండేటువంటి విధానము వేరు. దైవ సంకల్పం ఎప్పుడూ కూడా ఎవరికి ఎవరూ అబద్ధము చెప్పక్కర్లేదు. ఎందుకంటే మన మనస్సుకు తెలుసు యథార్థం ఏది అని. నేను
రెమెడీ చేసుకోగలిగినటువంటి యోగ్యత ఉన్నవాణ్ణా కాదా అనేది ఎవరి అంతరాత్మకు వాళ్ళకు తెలుసు. అయితే ఎవరైనా కావచ్చు, ఎటువంటి వాళ్ళైనా కావచ్చు, మనకు ఉద్యోగము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఒక రెమెడీ ఉన్నది. ఏమిటది అంటే, గురువారము ఉదయాన్నే లేచి తలస్నానము చేసి మామూలుగా ఇంట్లో తల్లితో కానీ లేదా మీ ఇంట్లో చెల్లెలు కానీ ఉద్యోగస్తులు కాబట్టి ఇంకా వివాహం అయి ఉండకపోవచ్చు కదా, అందువలన చెప్తున్నా. లేదు వివాహం అయింది అంటే భార్య చేత కానీ కొన్ని చపాతీలు లాంటివి లేదా శనగలతో తయారు చేయబడినటువంటి గుగ్గుళ్ళు ఉడకబెట్టి మామూలుగా నానబోసి ఉడకబెట్టి చేస్తారు కొంచెం గుగ్గుళ్ళు అని, అలాంటివి కానీ, అలా మనము దత్తాత్రేయ స్వామి దేవాలయము దగ్గర కానీ లేదా గురువు అని అనంగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి? షిరిడి సాయిబాబా. షిరిడి సాయిబాబా దేవాలయం దగ్గర కానీ కొంతమందికి ప్రసాదముగా పంచిపెడితే గురువు యొక్క అనుగ్రహము పూర్ణముగా మీరు పొందవచ్చును. అంతేకాకుండా మామూలుగా దత్తాత్రేయ స్వామికి 4 కుక్కలు ఉంటాయి చుట్టూ. అవి 4 వేదాలలాగా మామూలుగా మనము వాటిని శునకాలు అవి మనం కుక్కలకు గనక మనం ఈ చపాతీలు అవి కాస్త పెట్టినామనుకోండి, అలా కూడా గురువు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే కాలభైరవుడు కుక్క అంటే ఒక రకంగా ఈశ్వరుడు యొక్క స్వరూపమే. కాలభైరవేశ్వరుడు అని పేరు కుక్కకు. అందుకని మనము తక్కువ చూపుతో చూస్తూ ఉంటాము, కానీ ప్రతి కుక్క కాలభైరవుడు కదా ఈశ్వరుడు కదా అని మనం నమస్కారం చేసుకోవడం కాదు, మనము అలా చూడాలని భావన చెప్తున్నాను అంతే. అందుకని కాలభైరవేశ్వరుడు కాబట్టి మీకు కాలము కలిసి రావటము కోసము అలా కుక్కలకు వాటికి కొంచెము పెట్టినా కూడా మీకు త్వరితగతిన మేలు జరిగి ఉద్యోగము శీఘ్రముగా పొందే అవకాశము ఉన్నది. ఈ పరిహారము చేసుకోండి. జయోస్తు.